హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా. వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ నామినేషన్ వేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ పోటీ నుండి టీడీపీ తప్పుకుంటుంది అన్న వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి సార్. అంటే వాళ్ళకి ఎలాగో బలం లేదు, పోటీ చేసి ఓడిపోవడం కన్నా పోటీ చేయకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టుగా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరో చెప్పలేదు, నామినేషన్ కూడా వేయలేదు. సో మరి ఈ పోటీ నుంచి తప్పుకోవడం అన్న వార్తలపైన మీ ఒపీనియన్ ఏంటి? దీంట్లో నిజం ఉందంటారా? మరి ఎందుకు తప్పుకుంటున్నట్టు, మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? ఎందుకు తప్పుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, వాళ్ళకి ఏవైనా విలువలు ఉంటే పోటీ నుంచి తప్పుకోవాలన్నాడు. దాని సమాధానం సైలెన్స్. మాకు విలువలు ఉన్నాయరా బాబు అని చెప్పడమే పోటీ నుంచి తప్పుకోవడం అంటే. నువ్వు అనకపోతే భయపడి పారిపోయారని చెప్పవచ్చు. నువ్వు అన్నావు కదా నువ్వు. అందువల్ల ఇది వాళ్ళకొక వంక అవుతుంది. కానీ పోటీ నుంచి విరమించడమే చంద్రబాబుకి ప్రస్తుతం ఆయన కర్తవ్యం అయి ఉంటుంది. విరమిస్తాడు. అంటే సార్ తప్పుకోవడం మొన్నటి వరకు కూడా బలంగా వినిపించింది, బొత్స గారిని ఎలాగైనా ఓడించాలి, చంద్రబాబు నాయుడు గారు పోటీకి దించుతున్నారని చెప్పేసి అటువంటి న్యూస్ వచ్చింది. ఇప్పుడు సడన్గా తప్పుకుంటే ఇది ఏ విధంగా ఉంటుందండి? అంటే ఏ విధంగా అంటే వాళ్ళు ఒక మాట అన్నారండి, మాట జారారండి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది సర్వే. లోకల్ సర్వే చేయిస్తారు. మనమే ఇలా చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు, వాళ్ళ వ్యూహరచన ఎలాగుంటుంది చూశారు. చూసిన తర్వాత అక్కడ కొంచెం ఏదైనా అది ఒక గేమ్ అవుతుంది, ఓడిపోవచ్చు గెలవచ్చు. అలాంటి ఫీట్స్ ఇప్పుడు చేయకూడదు. ఇప్పుడు చేయవలసిందంతా డెవలప్మెంటే అంతే. కనుక చంద్రబాబు నా అంచనా ప్రకారంగా ఆయన తాలూకు సైకాలజీకి మాత్రం తప్పుకుంటాడు ఈ తలకనేపిందుకని. చంద్రబాబు గారు తీసుకున్న డిసిజన్ లేకుంటే కొంతమంది సీనియర్ నాయకులే వద్దు తప్పుకుందామని ఆయనకు చెప్పినట్టు సలహా ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తుంది. ఇక్కడ కూటమి పార్టీలో ఎవరి డెసిషన్ ఉండదండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డెసిషనే ఉంటుంది. 1% చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ డెసిషన్కి ఆధారపడి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మానేసిన చంద్రబాబు నాయుడుకి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఉండడం కొండంత అండ. ఈరోజు భారతదేశంలో ఎలా పరిణమించిందంటే, అమ్మో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తప్పు చేసి ఒప్పుకోడు, నిలబెట్టేస్తాడు, జవాబుదారీగా ఉంటాడు, ఎవరినైనా శిక్షిస్తాడు. ఇట్లాంటిది చాలా మంచి ప్రోపగండా బాగా స్ప్రెడ్ అయింది. అది పవన్ కళ్యాణ్ అదృష్టం. అందరికీ అలా స్ప్రెడ్ అవ్వద్దు. నిజాయితీ పరుడని ఏ నూటికో కోటుకో ఉంటారన్నమాట. లేకపోతే ఆయన పద్ధతి ఆయనకి ఉన్న బొక్కలేవు అనుకున్నాయని చెప్పేసి రాజకీయాల్లో ఆడిపోసుకోవడం ఎక్కువ, బురద జల్లుకోవడం ఎక్కువ. కనుక అది లేకుండా పవన్ కళ్యాణ్ అనగానే ఒక విలువలకి కట్టుబడి ఉంటాడు అనేసరికి పక్కవాడికి కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రక్కని చంద్రబాబు ఉండడం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు నాబోటు వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే, ఈయన కూడా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు, లేకపోతే ఏ క్షణాన్ని తిప్పుకొడతారో తెలియదు. పవన్ కళ్యాణ్ అంటే ఏ క్షణాన ఎదురు తిరుగుతాడో, ఏ క్షణాన తిప్పి కొడతాడో పర్వాలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక మాట అన్నాడు మోదీని, అయ్యా నా జీవితంలో ఎవరిని ఏం అడగలేదు, నేను మా అన్నయ్యను కూడా అడగలేదు, మీరంటే నాకు చాలా అభిమానం, దయచేసి ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు ఇవ్వమని అడిగాడు. ఆయన శాంక్షన్ చేశాడు. ఎందుకంటే ఆయన మానసపుత్రుడిగా ఆయన ఫీల్ అవుతున్నాడు. రాబోయే కాలంలో కాబోయే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఫీల్ అవ్వబట్టే పవన్ కళ్యాణ్ మాట ప్రతి మాటను కూడా వాళ్ళు మన్నిస్తున్నారు. ఈరోజు లక్షలు లక్షలు వాళ్ళు ఇస్తున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతోనే. జరగబోయి చెప్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ జరగబోయి జరుగుతుంది. అది ఎవరికున్న వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని రాజకీయాల్లో మాకే వ్యూహం లేదు, మీ నిజాయితీగా ఉంటే రాజకీయాలు ఎలా సాగుతారో వాళ్ళు, అందువల్ల వాళ్ళకున్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ తాలూకు ఆలోచనలన్నీ కూడా హౌ టు మీట్ ది దాన్ని ఏమంటారు 4-6 దాన్ని వండర్స్ ఏదో అన్నారు కదా వాళ్ళు, అవి చేయాలంటే చేసే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓకే పనులు జరుగుతున్నాయి. అంటే గతకలతో ఉన్న నేలకేమో రోడ్లే ఇస్తున్నారు. ఆ గడ్కరీ గారేమో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటన్నిటికి కూడా 6 రోడ్స్ వేస్తున్నారు.
తర్వాత విజయవాడ నుంచి అమరావతికి ఫ్లైఓవర్ రోడ్ కడుతున్నారు, 6 రోడ్స్ వెళ్తున్నారు. కనుక ఏంటంటే అంటే ఈ డెవలప్మెంట్ కల్లా కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. అమరావతి మొన్నే నిర్మలా సీతారామన్ చెప్పింది. చాలామంది ఏమన్నారంటే వీళ్ళు ఇస్తుంది అప్పు అనేటువంటి ప్రచారం మొదలుపెట్టారు. మేము అమరావతి డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నాము, ఆ డెవలప్మెంట్ పూర్తయినంత వరకు కూడా మేము ఇస్తాం. అలాగే పోలవరానికి కూడా కట్టుబడి ఉన్నాము, ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయినంత వరకు మేము ఇస్తాం. ఈ డిటెంట్మెంట్ అన్నమాట. అయితే వాళ్ళు ఎలాగిస్తారా, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తారా, ఎక్కడి నుంచి అప్పు తెస్తారంటే వాళ్ళు ఎవరు అంటే చేతుల్లో డబ్బు జేబుల్లో డబ్బు వాళ్ళు సొంత ఆస్తులు ఇవ్వరు కదా. అంటే ఒక స్టేట్ డెవలప్ అవుతుందంటే వాళ్ళ కేంద్రం ప్రభుత్వంలో ఒక ఆనందం అన్నమాట. ఆ స్టేట్ని మేమే డెవలప్ చేస్తాం. నెక్స్ట్ అంటే ఆ స్టేట్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి విశ్వాసపాత్రులు అయి ఉన్నట్టయితే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఓటు వేస్తారు, వాళ్ళు గెలిపిస్తారు. ఓకే. లేదా బీజేపీ స్థానికంగా నిలబడ్డది కదా, అసలు ఏమీ లేకంటే ఉన్నప్పుడు 6 సీట్లు గెలుచుకుంది కదా అక్కడ. కనుక వాళ్ళ తాలూకు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. పవన్ని మాత్రం మంచి నాయకుడిని చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు అంటే గతంలో కూడా అపోజిషన్ పార్టీకి ఎక్కువ బలం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసి గెలిపించిన హిస్టరీ ఉంది ఆయనకి. మరి ఇప్పుడు ఎందుకు ఆయన తప్పుకుంటున్నట్లు సార్? ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉన్నది బొత్స. అసలు ఆయన తాలూకు విధి వక్రీకరించింది. కానీ అసలు బొత్స అంటే ఒక 70 సీట్లు గ్యారంటీ అండి అక్కడ. అంటే ప్యారలల్ గవర్నమెంట్ నడిపించే శక్తి ఉంది ఆయనకి. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ వేవ్లో కొట్టుకొచ్చేసారు. కానీ అయితే బొత్స ఆయన ఇండిపెండెంట్గా కూడా చాలా శక్తి సంపదలు ఉన్నాయి. ఆయన మాట్లాడకపోవచ్చు కానీ ఆయనకు అనుచరగణం ఉంది. అందుకని అక్కడతో ఆయనతో తలపడి ఓడిపోవడం కంటే ఆ మాట పట్టుకొని వీళ్ళు వసూలుపోవడమే మంచిది. వాళ్ళు ఏమంటున్నారు, అసలు నేనైతే అసలు పోటీ చేయను, వదిలేస్తా, నాకు విలువలు ఉన్నాయి అని బాగా మాట్లాడాడు కదా. మేము మాత్రం ఎందుకు పోటీ చేస్తారో, మాకు విలువలు ఉన్నాయి, మేము పోటీ చేయమన్నారు. ఆయన మాట కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటుంది, వీళ్ళు సేఫ్ గార్డ్లో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఓకే సార్, మీ ఒపీనియన్లో అంటే ఆ పోటీ నుంచి తప్పుకోవడం అన్నది కరెక్ట్ అంటారా కాదంటారా సార్? డెఫినెట్గా కరెక్ట్ అండి. ఇప్పుడు వీళ్ళు ఒకే లక్ష్యంతో డెవలప్మెంట్తో వెళ్తున్న వాళ్ళకి లేనిపోయినటువంటి చిల్లర గొడవలు ఉండడం మంచిది కాదు. లక్ష్యం డీవియేట్ అవుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన ప్లాన్ వేశాడు. మీకు ఎంత కావాలో తీసుకోండి, ఆ పార్టీ మీద మాత్రం బురదల్లండి, ఎంతైనా తీసుకోండి, పార్టీని బురదల్లండి. తర్వాత మరి రాబోయే రోజుల్లో ఎవరు టార్గెట్ చేస్తారంటే మనం చూస్తాం కదా. ఆయన మాట ఇంకో వేరే పార్టీ ఉండడం సహించలేడండి, సహించలేడు. చూడండి ఇంకో రాబోయే చెప్తా, రేపు ఆగస్ట్ 15కి ఆయన కూడా జెండా ఎగరేస్తాడు తాడేపల్లిలో. ఇలాంటి పోటీ అంటే నైజం అలాంటిది. ఆ మిగిలిన వాళ్ళతోనే జెండా ఎగరేస్తాడు. ఆయన ఇప్పటికీ కూడా పదవిలో లేనని అనుకోవటం లేదు, పదవిలో ఉన్నాననుకోనే ఆయన అంత ధైర్యంగా మాట్లాడతాడు. మనబోటి వాళ్ళు పదవిలో లేకపోతే ఇంట్లో ఎక్కడో మారుమూలలో కూర్చొని ఆ కొడాలి నానిలాంటి ఆ గుడ్లు తావిళ్ళు పడుకున్నాడు గోతి కట్టుకొని. కనుక ఆయన అలాగ ఉండేవాడు. కానీ అలా కాదు, అహం అడ్డొస్తుంది అన్నమాట. ప్రజలు ఓటేశారు, 40% ఓటు. ఎక్కడో ఈవీఎంలు మిస్ఫైర్ అయ్యి, అది మిస్ఫైర్ అయ్యి, ఇది మిస్ఫైర్ అయ్యింది. కానీ ప్రజలు ఎప్పుడు నా వెంటే ఉండాలనేటువంటి భావంతో ఆయన ఉన్నాడు, ఒక భ్రమలో ఉన్నాడు.